హలో వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. ఒక్కొక్కటి బయటపడుతున్న అరవింద్ కేజ్రీవాల్ కుట్రలు. 60 సంవత్సరాలుగా పాశ్చాత్య దేశాల కనుసన్నల్లో మన దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ బలహీనపడడంతో ఆ విదేశీ శక్తులు కాస్త అన్నా హజారే అనేవాడు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కాంగ్రెస్ పార్టీ స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ అనే వాడిని రంగంలోకి దింపి ఆమ్ ఆద్మీ పార్టీని పెట్టించాయని ఎప్పటి నుండో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ కథనాలకు బలం చేకూరుస్తూ దౌత్య నిబంధనలకు విరుద్ధంగా గత వారం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ ప్రభుత్వం మన దేశ విషయాల్లో వేలుపెట్టి మన దేశ విదేశాంగ శాఖతో తలంటించుకున్న సంగతి తెలిసిందే. ఇది ఇలాగా ఉండగానే అరవింద్ కేజ్రీవాల్ అనేవాడు వేర్పాటువాద ఖలిస్తాన్ సంస్థతో సంబంధాలున్నాయని, ఆ సంస్థ అరవింద్ కేజ్రీవాల్ కు నిధులు కూడా సమకూరుస్తున్నదనే వార్తలు కూడా ఎప్పటి నుండో షికారు చేస్తున్నాయి. ఇక ఈ వార్తను కూడా బలపరుస్తూ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయి జైల్లో ఉన్నప్పుడే గురుపత్వంత్ సింగ్ అనే ఓ ఖాళిస్తానీ ఉగ్రవాది తమ సంస్థ ఉగ్రవాది బుల్లర్ ను విడిపిస్తానని అరవింద్ కేజ్రీవాల్ తమ సంస్థ నుండి $16 మిలియన్ నిధులు తీసుకున్నాడని బాంబు పేల్చాడు. నిజానికి అరవింద్ కేజ్రీవాల్ వాలకం మొదటి నుండి అనుమానాస్పదంగానే ఉంది. ఢిల్లీలో గెలవడమే కాకుండా పంజాబ్ లాంటి రాష్ట్రంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు అకాలీదళ్ ఉండగా అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అకస్మాత్తుగా అంత పెద్ద మెజారిటీతో అధికారంలోకి రావడం ఖలిస్తాన్ అండదండలతో తప్ప సాధ్యం కాదు. ఇక ఇప్పుడు ఒక లిక్కర్ కుంభకోణంకు పరిమితమై కేవలం ఈడీతో విచారణ చేయడం కాకుండా గురుపత్వంత్ సింగ్ అనే వాడి ఆరోపణల నేపథ్యంలో రా ఇంకా ఎన్ఐఏ సంస్థలతో కూడా దర్యాప్తు ఇంకా విచారణ చేయాల్సిన ఆగత్యం ఉంది. ఎందుకంటే విదేశీ కుట్రల ఏజెంట్ అధికారంలో ఉండడం దేశం మొత్తానికి ప్రమాదం. ఏదేమైనా ఈ అరవింద్ కేజ్రీవాల్ అనేవాడు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ మరియు నక్సలైట్ల కంటే కూడా అత్యంత ప్రమాదకారి. ఇలాంటి వాడికి చెక్ పెట్టడం అత్యంత అవసరం.